కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందనేది చూద్దాం. ఈ యొక్క వారం చూసినట్లయితే ఫిబ్రవరి 18 నుంచి ఫిబ్రవరి 24 తారీఖు వరకు కర్కాటక రాశి వారికి గ్రహస్థితి కేతువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ధైర్యంతో చేసేటువంటి పనుల్లో అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సప్తమంలో కుజుడు, అష్టమంలో రవి ఇదంతా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. దీనివల్ల ముఖ్యంగా కుజుడు ఎప్పుడైతే ఈ రాశి వారికి సప్తమంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధితమైన విషయాలలో అనేవి ఎక్కువగా ప్రేరేపించే విధంగా ఉంటాయన్నమాట. సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి గ్రహమైనప్పటికీ కూడా శుక్రుడు ఎప్పుడైతే సప్తమంలో ఉంటే అంటే స్త్రీ ప్రేరేపితంగా ఉంటాడనమాట. అంటే స్త్రీలతో ఎక్కువగా దగ్గరగా జరగటానికి, వారి యందు అట్రాక్షన్ పొందటానికి, వారి వల్ల సహకారాన్ని పొందటానికి ఐశ్వర్యకారకుడుగా కూడా ఉంటాడు. కానీ ఈ కాంబినేషన్ ఎప్పుడైతే కుజుడితో కాంబినేషన్లోకి వెళ్ళినప్పుడు స్త్రీల ద్వారా మనస్పర్ధలు కలగటానికి, మానసిక బాధలు కలగటానికి కూడా కారకంగా కూడా అవుతాడన్నమాట. సో శుక్రుడు కుజుడు కాంబినేషన్ అనేది ఈ కర్కాటక రాశి వారికి సప్తమంలో కాంబినేషన్లో ఉన్నప్పుడు అంత యోగ్యాన్ని ఇవ్వదు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరియు అదేవిధంగా అష్టమంలో రవి శని కాంబినేషన్ అన్నమాట. అష్టమంలో రవి శని కాంబినేషన్ కూడా ఈ రాశి వారికి దుర్వ్యయాన్ని, అధికమైనటువంటి శరీరంలో వేడిని, ఉష్ణాన్ని, ధనవ్యయాన్ని కలిగించగలుగుతుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తన యొక్క ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి అది కూడా శని రవి కాంబినేషన్ అనేది అష్టమంలో ఉన్నప్పుడు ప్రభావం అనేది ఇలా ఉంటుంది. అదేవిధంగా దుర్వ్యయానికి కారకుడు అవుతాడు అనమాట. అంటే అధికమైనటువంటి డబ్బు ఖర్చుకు కూడా కారకుడు అవుతాడు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు మీ యొక్క హెల్త్ కూడా, ఈ యొక్క రాశి వారి యొక్క హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని కూడా చూసుకోవాలి. ఈ రాశి వారికి తృతీయాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి బుధుడు రవితో కాంబినేషన్ అన్నమాట. ఇది రవితో కలిసినటువంటి ఏ గ్రహమైనా సరే మోడ్యమంలోకి వెళ్ళిపోతుంది. బుధుడు కూడా చెప్పాలంటే అస్తంగోత్తం పట్టాడు. రవి బుధుడు కాంబినేషన్ అనేది అంత యోగించదు అన్నమాట. సో ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు అయినప్పటికీ కొంతమందికి విద్యార్థులకి కొద్దిగా కష్టపడి చదివితే మటుకు ఈ యొక్క వారం కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే ఈ కాంబినేషన్ అనేది ఈ రాశి వారికి అంతగా బాగా మంచి ఫలితాలను ఇచ్చే విధంగా లేదు. దీనికి కారణం వచ్చేటప్పటికి చెప్తున్నటువంటి గ్రహం సప్తమంలో వచ్చేటప్పటికి కుజుడు, శుక్రుడు, అష్టమంలో రవి బుధుడు కాంబినేషన్, శని కాంబినేషన్ అయితే అంత యోగించదు. కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే భాగ్యస్థానంలో రాహు, అలాగే రాజ్యస్థానంలో రవి. రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి అంత యోగ్యాన్ని ఇవ్వడు ఈ రాశి వారికి. కేతు ఒక్కడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు కర్కాటక రాశి వారికి. ధైర్యంతో మీరు కాన్సన్ట్రేట్ చేసి ఏ పనైనా సరే సాధించగలుగుతారు అనే మనోనిబ్బరాన్ని కలిగి ఉండండి ఈ వారం. మరియు అదేవిధంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి మనం మాట్లాడితే ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్లో ఎవరికైతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వీళ్ళని వేధిస్తున్నాయో వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్లో కుజగ్రహ ఆరాధన అనేది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ రెమెడీగా చెప్పచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా కుజుడు 90 degrees యాంగిల్లో ఇక రాశి వారిని చూస్తున్నాడు అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే అంటే 90 degrees యాంగిల్ అన్నమాట. అది 90 degrees యాంగిల్లో కరెక్ట్గా డైరెక్షన్ అనేది రాశి మీద పడుతుంది. కాబట్టి శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని, వేడిని కూడా కలిగిస్తాడు. కాబట్టి ఈ యొక్క కుజుడికి సింధూరాన్ని ధరించవచ్చు సింపుల్ రెమెడీగా. కుజగ్రహ శ్లోకాన్ని పఠించవచ్చు, అది కూడా ఒక సింపుల్ రెమెడీ చెప్పచ్చు. అదేవిధంగా అష్టమంలో రవి బుధుడు శని కలిసిన కాంబినేషన్ ఉంది. అష్టమ శని దోషం అన్నమాట ఇది. ఈ రవికి ముఖ్యంగా మనం చేసుకోవాల్సినటువంటి పరిహారం వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు. అలాగే గాయత్రి జపాన్ని కూడా చేయొచ్చు.